6 నెలల వయస్సున్న నా నిమ్మ మొక్కలపై నేను ఎపికేఎస్ ఆర్గానిక్స్ వారి FL77 అనే ఉత్పత్తిని ఉపయోగిస్తున్నాను. ఇంతకు ముందు నా మిరప పంటలపై ఈ ఉత్పత్తిని ఉపయోగించి అద్భుతమైన ఫలితాలను గమనించినందున ఇప్పుడు నేను దీనిని నా నిమ్మ మొక్కలకు కూడా వాడుతున్నాను. మొక్కలకు వచ్చే చిన్న చిన్న చీడపీడలను నియంత్రించడానికి మరియు మొక్కలు ఆరోగ్యంగా పెరిగేలా ప్రోత్సహించడానికి నేను ఈ ఉత్పత్తిని ఉపయోగిస్తాను. నా పేరు అన్బురా. నేను విరుదునగర్ జిల్లా సాత్తూరు తాలూకా కే మెట్టుపట్టిలోని ఇరుకంకుడి ప్రాంతానికి చెందినవాడిని. ఎపికేఎస్ ఆర్గానిక్స్ వారి ఎరువులు మరియు మొక్కల సంరక్షణ ఉత్పత్తులకు సంబంధించిన ఒక ప్రకటనను నేను మొదట యూట్యూబ్లో చూశాను. ఆ ప్రకటన ఆధారంగా ఇంతకు ముందు నా మిరప పంటలపై వారి ఉత్పత్తులను ఉపయోగించాను. మిరప పంటతో నాకు చాలా సానుకూల ఫలితాలు లభించాయి. అందుకే ఇప్పుడు ప్రత్యేకంగా నా నిమ్మ మొక్కల కోసం ఈ ఉత్పత్తిని కొనుగోలు చేశాను. ఈ నిమ్మ మొక్కలను నాటి 4 నుండి 6 నెలలు గడిచింది. ప్రస్తుతం నా వద్ద సుమారు 50 నుండి 60 మొక్కలు ఉన్నాయి. FL77 ఉత్పత్తిని పిచికారీ చేస్తున్నాను. నేను ఒక ట్యాంక్ నీటికి 250 మిల్లీలీటర్లు చొప్పున ఈ ఉత్పత్తిని కలుపుతాను. దీని మూత క్యాప్ కొలత 80 మిల్లీలీటర్లు ఉంటుంది కాబట్టి 3 సార్లు పోస్తే సుమారు 240 మిల్లీలీటర్లు అవుతుంది. అందుకే పూర్తి 250 మిల్లీలీటర్లు అయ్యేలా నేను దానికి కొంచెం అదనంగా కలుపుతాను. ఈ మిశ్రమం నిండిన ఒక ట్యాంక్ సుమారు 50 నుండి 60 మొక్కలకు సరిపోతుంది. కాబట్టి 1 లీటరు ఉత్పత్తిని 4 ప్రత్యేక సందర్భం పిచికారీ చేయడానికి ఉపయోగించవచ్చు. పిచికారీ చేసేటప్పుడు మొక్క మొత్తం పూర్తిగా తడిసిపోయేలా, ఉత్పత్తి ప్రతి ఒక్క ఆకుపైన పడేలా జాగ్రత్తగా మరియు సమగ్రంగా పిచికారీ చేయడం చాలా ముఖ్యం. ఇవి ఇంకా చిన్న మొక్కలే కాబట్టి నేను తక్కువ మోతాదుల్లో పిచికారీ చేస్తున్నాను. ప్రస్తుతం పొలంలో ఇంకా మిరప పంట పెరుగుతూనే ఉన్నందున కలుపు మొక్కల పెరుగుదల చాలా ఎక్కువగా ఉంది. మిరప పంట కోత సమయంలోనే నేను దానికి అవసరమైన ఎరువులన్నింటినీ వేసేశాను. కాబట్టి ఈ దశలో నేను కేవలం పిచికారీ చేయడంపై మాత్రమే దృష్టి సారిస్తున్నాను. రాబోయే 10 రోజుల్లో పొలంలో ఉన్న మిరప మొక్కలను తొలగించాలని నేను అనుకుంటున్నాను. మేము కలుపు మొక్కలన్నింటినీ పూర్తిగా తొలగిస్తాము. ఆ తర్వాత కొత్త అంతర పంటగా ఉల్లిపాయలను నాటాలని మేము ప్రణాళిక వేసుకున్నాము. మిరప మొక్కలకు ప్రతి వారం నీరు పెడుతున్నందున నిమ్మ మొక్కకు ప్రత్యేకంగా నీళ్లు పెట్టాల్సిన అవసరం లేదు. అది బలంగా పెరుగుతోంది. ప్రస్తుతం నిమ్మ మొక్కకు స్వల్పంగా పురుగుల బెడద ఉంది. దీనిని నియంత్రించడానికి మేము FL77 అనే పురుగు మందును పిచికారీ చేశాము. మిగిలిన ద్రావణాన్ని వృధా చేయకుండా దానిని వంకాయ మరియు టమాటా నారు మొక్కలపై కూడా కొద్దిగా పిచికారీ చేయాలని మేము భావిస్తున్నాము. గతంలో మిరప పంటపై ఈ ఉత్పత్తిని ఉపయోగించినప్పుడు సానుకూల ఫలితాలను చూసినందున ఇది నిమ్మ మొక్కలో కూడా గణనీయమైన మెరుగుదలకు దారితీస్తుందని మేము నమ్మకంగా ఉన్నాము. తదుపరి దశలో మేము కలుపు మొక్కలను తొలగించి కొత్త పంట నాటడానికి ప్రణాళిక వేస్తున్నాము.